హాయ్, దిస్ ఇస్ భావన. వెల్కమ్ టు భావనాస్ ప్యాషన్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, చందువా చేపలు అనమాట. పాంప్లెట్ అంటారు కదా, అదనమాట. ఇవి చిన్నవి అనమాట ఫిషెస్. కిలో 500 అలా వచ్చినాయి. మనకి పెద్దవి అయితే రేట్ ఎక్కువ ఉంటాయి. ఇవి చిన్నవి. ఇప్పుడు వీటి మ్యారినేషన్ ఎలాగో చూద్దాం రండి. ఇది మ్యారినేట్ చేసుకొని మామూలుగా దీన్ని ఇగురు లేదంటే ఫ్రై మాత్రమే చేసుకోవాలి. ఇలాంటి చేపల్ని పులుసు పెట్టుకోవడానికి కుదరదు. సో మనం ఫ్రైకి ఎలా కావాలో, ఎలా మ్యారినేట్ చేస్తానో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ప్రతి ఫిష్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మసాలా ఉంటుందండి. ఎందుకంటే కొన్ని చేపలు చప్పగా ఉంటాయి అన్నమాట. ఆ చప్పగా ఉన్నప్పుడు మనం దానికి కొంచెం స్పైసెస్ని బాగా యాడ్ చేయాలి. సో ఇదైతే బాగా టేస్టీగా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. సో దీనికి మ్యారినేషన్ ఎలాగో చూద్దాం రండి. ఇది 1 స్పూను కరివేపాకు పొడి, ఒక 2 స్పూన్లు మిరియాల పొడి, కొంచెం పసుపు, ఉప్పు మన చేపలకి తగినంత. మనం మిరియాల పొడి 2 స్పూన్లు వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువగా 1 స్పూన్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నా దగ్గర హోమ్ మేడ్ నిమ్మకాయ రసం లేదండి, అందుకని నేను ఇది వాడుతున్నాను. ఇది కొంచెం. మీరు వెనిగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసుకోండి. ఇప్పుడు మనం ఈ మసాలాలన్నీ ఫస్ట్ బాగా మిక్స్ చేసుకుందాం. అప్పుడు ఈవెన్గా పడతాయి అన్నమాట ముక్కలకి. ఈ కరివేపాకు వేయటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఫిష్కి. మనం కారం బదులు పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఇప్పుడు ఈ ముద్దను తీసుకొని ఫిష్ని ఇలా పట్టుకొని మంచిగా రబ్ చేస్తా. అట్లా ఒక్కొక్క ముక్కకి మనం బాగా పట్టించాలి. చిన్న చేపలు పెద్ద టేస్టీగా ఏమి ఉండవు, కానీ ఏంటంటే ఈ చిన్న చందువాలు టేస్టీగా ఏమి ఉండవు. కాకపోతే మాకు ఈ ఏరియాలో మాకు ఇవే దొరికినాయి. సో మనకి ఏది దొరికితే దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి కదా. అదే ఊర్లలో అయితే పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి. దీంట్లో కూడా ఒకటే ముళ్ళు ఉంటుందండి, పిల్లలు కూడా ఈజీగా తినచ్చు. కాకపోతే పెట్టేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది.
ఇలా మ్యారినేట్ చేసుకున్నవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్నీ తీసి ఫ్రై చేసుకోవచ్చు. మనం 1 ట్రిప్లో ఎన్ని ఫ్రై చేసుకుంటామో అన్ని మాత్రమే బాక్స్లో మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఫ్రీజర్లో పెట్టిన తర్వాత తీసి మళ్ళీ రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మనము యూజ్ చేసుకోకూడదు. అందుకని మీరు ఎన్ని తినగలుగుతారో ఒక ట్రిప్లో ఫ్రై చేస్తే అన్నీ ఒకే కంటైనర్లో పెట్టుకోండి. అయిపోయిందా, అప్పుడు ఇంకొక కంటైనర్ ఓపెన్ చేసుకోవచ్చు. అది వెంటనే చేసుకోము, మనం ఒక వారం తర్వాత తిన్నా అయినా కూడా పర్లేదు. కానీ మనం తీసాము ఫ్రీజర్లో నుంచి అంటే అది అయిపోవాలి. సో అలా ప్లాన్ చేసుకొని మీరు 2-3 బాక్సుల్లో తీసుకొని పెట్టుకోండి. కరెక్ట్గా సరిపోయింది మసాలా. ఇలా చేసుకున్న చాప ముక్కల్ని డీప్ ఫ్రైగా అంటే బాగా నూనె ఇలాగా పోసి పకోడీలు దేవినట్టు దేవకుండా మనం కొంచెం నూనె వేసుకొని షాలో ఫ్రై లాగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కూడా మీరు నాకు తెలపచ్చు. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక మందమైన ప్యాన్లో ఒక 50 to 100 ml వరకు ఆయిల్ వేసి చక్కగా ఎన్ని కావాలో అన్ని చేప ముక్కలు వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవద్దు, బాగా మాడిపోయేలాగా ఫ్రై చేసుకోకూడదు అనమాట. ఫిష్ చాలా తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఒకవైపు మంచిగా ఫ్రై అయిపోయింది అనగానే మనం దాన్ని తిప్పి నెక్స్ట్ వేరే సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు ఎప్పుడు వేడిగానే తినాలి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదండి నాకు తెలిసేది నేను పెట్టే వీడియోలు మీకు నచ్చుతున్నాయో లేదో అని. అందుకని తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.